హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎంటీ మనీ మార్కెట్ తెలుగు. అయితే డీనెట్కి సంబంధించి మనం వాళ్ళు 2 వీడియోలు చేసాం. ఇది ఒక మూడో వీడియో. బట్ ఎందుకు చేస్తున్నానంటే వాళ్ళ వైపు నుండి అంటే ప్రాజెక్ట్ రాకముందే వాళ్ళు మంచి ఆఫర్స్ ఇస్తారనమాట. లాస్ట్ టైం ఏమో లైక్ గెలాక్సీకి సంబంధించి క్వశ్చన్ చేసినందుకు గాను నాకు ఒక $50 లాగా ఇచ్చారు. అండ్ ఇప్పుడు ఇంకొక మంచి పెట్టారనమాట. మీకు చూపిస్తాను నేను అది. చూపించిన తర్వాత అసలు ఇది ఎలా జాయిన్ అవ్వాలి ఏంటనేది కూడా చెప్తాను. కొత్తగా ఉన్న వాళ్ళ కోసం. పాత వాళ్ళైతే చేసుకోండి, ఇది కూడా చూడండి ఒకసారి. ఏంటంటే వీళ్ళు ఎయిర్ డ్రాప్ ఎలెట్ ఏంటంటే వీళ్ళు అంటే బేసిక్గా యాక్టివ్గా ఉన్న వాళ్ళకి టాప్ 10లో ఉన్న వాళ్ళకి వీళ్ళు క్రిస్మస్ రివార్డ్ ఇస్తున్నామని చెప్పేసి అనమాట. క్రిస్మస్కి సంబంధించి గిఫ్ట్లు ఇస్తామని చెప్పారు. అది ఏంటి అని అంటే ఎలిజిబిలిటీ ఏంటి అని అంటే ప్రతి స్టేజ్లో అంటే 10 to 30 స్టేజెస్ ఉన్నాయి. దాంట్లో టాప్ 10 పర్ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచి గిఫ్ట్లు ఇస్తారనమాట. అంటే టాప్ 10లో ఉన్న వాళ్ళకైతే. అండ్ దాని తర్వాత అది కూడా ఏంటి అని అంటే $5,000 వర్త్ ఆఫ్ పీక్ కాయిన్స్ ఇస్తాను. అంటే పీక్ చైన్ ఓన్ చైన్ అనమాట, ఓన్ బ్లాక్ చైన్ అది. ఆ కాయిన్స్ $5,000 వర్త్ ఆఫ్ పీక్ కాయిన్స్ వాళ్ళకి ఇస్తున్నారు. ప్లస్ బ్యాటరీస్ కూడా ఇస్తున్నారు. బ్యాటరీస్ ఎందుకు యూజ్ అవుతాయంటే అక్కడ మనము బ్యాటరీస్తో మనము రీఛార్జ్ చేసుకోవచ్చు, అంటే పాయింట్స్ ఎక్కువ గెయిన్ చేయొచ్చు. అండ్ అలాగే టాప్ 10 కాకుండా టాప్ 1000లో ఉన్న వాళ్ళకి ఇంకోటి ఏంటి అంటే బ్యాటరీస్ ఇస్తారు. టాప్ 1000లో ఉన్న వాళ్ళకి, టాప్ 1000లో ర్యాంకింగ్లో ఉన్న వాళ్ళకి. సో ఖచ్చితంగా చేసుకోండి. మన కమ్యూనిటీకి సంబంధించి అయితే చాలామంది ఆల్మోస్ట్ 2000, 1500 ఆల్మోస్ట్ వచ్చారు 1000 దగ్గరికి. నాకు తెలిసి ఈ వారంలో 25th వరకు టైం ఉంది. అంటే ఈ క్రిస్మస్ 25th 11:59 PM నైట్ 11:59 PM వరకు అయితే టైం ఉంది. సో చేసుకోండి ఖచ్చితంగా. అది ఎలా ఏంటి ఏం లేదు, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు జస్ట్ అది లింక్ డిస్క్రిప్షన్లో ఉన్న తర్వాత దానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఇలాగ అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ స్టేజెస్ ఉన్నాయి కదా, ఈ స్టేజెస్ అనేవి మీరు పెంచుతూ ఉండాలన్నమాట. నేను ఆల్రెడీ 20 స్టేజెస్లో ఉన్నాను. సో 21 స్టేజ్కు నేను పెంచి చూపిస్తాను మీకు. అండ్ ఇంకోటి దాని తర్వాత ఇక్కడ మీరు లాంచ్ టు ఎర్రని కొట్టంగానే మీకు ఇక్కడ ఈ పాయింట్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. పైన చూడండి పాయింట్స్ పెరుగుతాయి కలెక్ట్ చేసుకోవడం వల్ల. సో అదనమాట. ఇప్పుడు మీరు టాప్ 1000లో ఉంటే కనుక ఈ బ్యాటరీస్ ఉన్నాయి కదా, ఇవి మీరు కొనాలనుకుంటే కనుక చూడండి, కొనాలంటే మీకు చూపిస్తాను ఎంత ఉందో డబ్బులు. ఒక బ్యాటరీ వచ్చేసి $3.44 కింద ఉంది. సో వాళ్ళైతే ఫ్రీగా ఇస్తారు మనకి పెంచుకోవడానికి. తద్వారా నెక్స్ట్ టాప్ 1000లో రాకపోయినా కూడా మీకు ఇప్పుడు ఇది లాంచ్ అయినప్పుడు వాచర్ నోడ్ వీళ్ళ కాయిన్స్ అయితే మనకు వస్తాయి కదా. సో మనకి 2 రకాలుగా ఉపయోగం అనమాట దీని ద్వారా. అండ్ 3 రకాలుగా TBY అనే వీళ్ళకి సంబంధించిన డేటా మన క్లౌడ్ని ఏ విధంగా అయితే కొనుక్కుంటామో అది ఫ్రీగా ఇస్తారు కొనుక్కోవడానికి వీళ్ళు. సో 3 రకాల ఉపయోగాలు అనమాట దీనివల్ల. సో ఖచ్చితంగా అది దీన్ని చేసుకోండి. అంటే ఈ 25th వరకు అయితే మన వాళ్ళు గట్టిగా కష్టపడి వస్తే కనుక ఈజీగా టాప్ 1000లో ఈజీగా వచ్చేస్తారు. ఈజీగా నాకు తెలిసినంతవరకు అయితే ఈజీగా వస్తారు. అండ్ మీకు చూపిస్తాను అప్గ్రేడ్ ఎలా చేయాలంటే. అప్గ్రేడ్లోకి వెళ్ళిన తర్వాత నేను 20 లెవెల్లో ఉన్నాను. నేను పెంచుకుంటూ పోతాను. మీకు 20 లెవెల్ రావాలంటే ఖచ్చితంగా అంటే గట్టిగా చేస్తేనేమో 15 నుంచి 20 రోజులు రావచ్చు 20 లెవెల్కి అనేది. 1 month టైం పడుతుంది మామూలుగా అయితే. కొంచెం గట్టిగా కష్టపడితే 20 డేస్లో వచ్చేయచ్చు. సో అలా కాకుండా 10 స్టేజెస్ దాటిన తర్వాత నుంచి ఎవ్రీ స్టేజ్లో టాప్ 10 విన్నర్స్కి ఇస్తున్నారు వాళ్ళు. అంటే ఎవ్రీ స్టేజ్లో, నాట్ 20 స్టేజ్లో. సో దాన్ని బట్టి కూడా మీరు చూసుకోండి అనమాట. 20 స్టేజ్లో ఉన్న 30 స్టేజ్లో ఇది కాదు వాళ్ళ క్రైటీరియా. సో టాప్ 10 to 20 స్టేజెస్లో టాప్లో 10 to 30 స్టేజ్లో టాప్ 10 వాళ్ళకేమో పీక్ $5,000 వర్త్ ఆఫ్ పీక్ కాయిన్స్ ఇస్తాడు. అండ్ దాని తర్వాత 1000 లోపు ఉన్న వాళ్ళకి బ్యాటరీస్ ఇస్తారు. దాని తర్వాత ఏంటి వీళ్ళ లాంచ్ చేసిన తర్వాత వీళ్ళ ఓన్ కాయిన్ ఇస్తారనమాట. సో ఇదైతే చేసుకోండి. ఇలాగా మీరు బూస్ట్ చేసుకుంటే కనుక మీకు నేను 21 లెవెల్ చేస్తాను చూడండి. 21 లెవెల్ అయిపోయింది. స్టార్ట్ చెకింగ్ కూడా ఇస్తే ఇక్కడ స్టార్ట్ చెకింగ్ ఉంది. అండ్ ఇక్కడ కలెక్ట్ చేసుకోవడం కింద నేను ఇవి కలెక్ట్ చేసుకుంటూ ఉండడమే. సో చాలా ఈజీగా ఉంటుంది. మీరు పెద్దగా చేయాల్సింది ఏమీ లేదు. రోజు ఇలా కలెక్ట్ చేసుకోవడం వల్ల 10 సార్లు కలెక్ట్ చేసుకోవడం వల్ల మీకు ఎక్స్ట్రా బోనస్ కూడా మీకు మళ్ళీ ఎక్స్ట్రా కాయిన్స్ కూడా వస్తాయి అనమాట. ఎక్స్ట్రా పాయింట్స్ కూడా వస్తాయి, కాయిన్స్ కాదు ఎక్స్ట్రా పాయింట్స్ కూడా వస్తాయి. సో ఇలా టాస్క్లోకి వెళ్తే ఇక్కడ చూడండి పైన మీకు కనిపిస్తుంది కూడా వెల్ డన్ డైలీ టాస్క్ కంప్లీట్. సో మీకు డైలీ టాస్క్ 2 సార్లు కంప్లీట్ అంటే 5 times 10 times అలా కలెక్ట్ చేసుకోవడం వల్ల మీకు ఎక్స్ట్రాగా పాయింట్స్ ఉంటాయి అనమాట. నేను మళ్ళీ ఇంకొకటి అప్గ్రేడ్ చేసి చూస్తాను. మీకు 22 కూడా లెవెల్ అప్గ్రేడ్ చేస్తాను చూడండి. అంటే ఏంలా 3 రకాలుగా అంటే ఒక్క ప్రాజెక్ట్ వల్ల 3 రకాల ఉపయోగాలు ఉన్నాయి. సో అందుకని మీకు ఇంత క్లియర్గా ఇది మూడోసారి కూడా చెప్పడం. అండ్ ఇంకొకటి టాప్ 100లో అంటే టాప్ 50 మ్యాక్సిమం టాప్ 50 ప్లాన్ చేస్తున్నాను. టాప్ 100లో ఉన్నా కూడా వెల్ అండ్ గుడ్. మన తెలుగు కమ్యూనిటీలో మనం ఉంటాం ఖచ్చితంగా. సో చాలామంది బయట వాళ్ళు అది ఉన్నారు, బట్ చాలా తక్కువ మంది కూడా దీంట్లో డీనెట్లో ఉన్నారు. పీక్ చైన్ మీద వస్తున్న ప్రాజెక్ట్ కాబట్టి దానికోసం అయితే ప్రయత్నిస్తున్నాను. మీరు కూడా ఏమైనా కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా జాయిన్ అయిపోండి. లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చితే కనుక మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మీరు ఈ వీడియోని పంచుకోండి. అండ్ వీడియో నచ్చిందని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. జై హింద్.